ఆటో నేను గుడికి రాలేదనుకుని, నాకు పెళ్లి ఇష్టం లేదనుకుని అంజగారు వెళ్ళిపోతున్నారా? అంజగారు, నేను వచ్చానండి, ఆగండి. పంతులు గారు, మీరు చెప్పిన పట్టు వస్త్రాలు, తాళి, తలంబ్రాలు తీసుకొచ్చాం. చాలా సంతోషం బాబు. ఆ సీతారాముల కరుణా కటాక్షాలు మీపై సదా ఉంటాయి. ఆ స్వామి నా కోరిక తీరుస్తాడో లేదో కానీ నేను మీకిచ్చిన మాట నిలబెట్టుకున్నాను. చార్కేశ, అవి పంతులు గారికి ఇవ్వు. ముహూర్తానికి ఇంకా వ్యవధి ఉంది బాబు, అలా కూర్చోండి. క్షమించండి పంతులు గారు, నాకెక్కువ టైం లేదు, నేను వెంటనే వెళ్ళాలి. అదేంటయ్యా, మీరు తెచ్చినవి మీ చేత్తో సమర్పిస్తే బాగుంటుంది కదా. కావాలంటే మా చార్కేశ ఉంటాడు, నేను వెళ్ళి మళ్ళీ వస్తాను. మీ ఇష్టం బాబు. చార్కేశ, కళ్యాణం అయ్యే వరకు ఇక్కడే ఉండవు, నేను వెళ్ళి దివ్యం తీసుకొస్తాను. సరే బాబు. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. సీతారామ స్వామి, నాకు సాయం చేయడానికి ముందుకొచ్చిన ఓ మంచి మనిషిని నా చేజేతులారా దూరం చేసుకున్నాను. క్షమించరాని తప్పు చేశాను. నా కూతుర్ని కాపాడాలనుకున్న ఆయన ఆశయం త్వరగా అర్థం చేసుకోలేకపోయాను. ఇక నువ్వే మంగని కాపాడాలి. నాకు వేరే ఏ దారి లేదు, ఏ ఆశ కూడా లేదు. కావాలంటే నా ప్రాణాలు తీసుకో, నా కూతురు ప్రాణాలు కాపాడు స్వామి, కాపాడు. దివ్యమ్మా, ఎక్కడికి వెళ్తున్నారమ్మా? ఇంటికి వెళ్తున్నాను చార్కేశ. అన్నయ్య వెళ్ళిపోయారమ్మా, మీరు కంగారు పడక్కర్లేదు. కళ్యాణం అయ్యే వరకు ఉండండి. ఇంటి దగ్గర మంగని వదిలేసొచ్చాను, వెళ్ళాలి. ఏంటమ్మా అదోలా ఉన్నారు? ఏం లేదులే. మంగమ్మ గురించా? మంగమ్మకి ఏం కాదమ్మా, ఏదోలా ఆపరేషన్ చేయిద్దాం, మీరేం దిగులు పడకండి. ఆ దేవుడున్నాడు. ఉన్న దేవుడు వెళ్ళిపోయాడు, ఇక ఏ దేవుడు కాపాడతాడో. వెళ్ళొస్తాను చార్కేశ. సరేనమ్మా, మంగమ్మ జాగ్రత్త.
పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మంగ ఆధార్ కార్డులో తండ్రిగా నా పేరుంటే తప్ప ఇన్సూరెన్స్ డబ్బులు రావని ఏజెంట్ చెప్పాడు. అందుకే మనం పెళ్లి చేసుకుందాం. చట్టపరంగా నేను మంగకు తండ్రినవుతాను. ఇన్సూరెన్స్ వాళ్ళు డబ్బులు ఇస్తారు. మంగను బతికించుకుందాం. సారీ సార్, 2 minutes అయిపోతుంది, వెళ్ళిపోదాం. ఏమనుకోకండి సార్, నా ఆటోకి ఎప్పుడు ప్రాబ్లం రాలేదు సార్. ఒక్క 2 minutes సార్, వెళ్ళిపోదాం. అన్నా, స్కూల్ క్వార్టర్స్కి వస్తారా? ప్యాసింజర్ ఉన్నారమ్మా, రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను. చిన్న రిపేర్ అయితే చూస్తున్నాను. ఒకసారి అంజు గారికి ఫోన్ చేసి సారీ చెప్తే బాగుంటుంది. అన్నా, ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? అన్నా, ఛార్జింగ్ అయిపోయింది. సారీ మేడం, ఒక్క నిమిషం. సార్, ఒక్కసారి మీ ఫోన్ ఇస్తారా? ఇదిగోండి. అన్నా, కాల్ వెళ్ళట్లేదు, బ్యాలెన్స్ లేదా? సార్, ఇందులో బ్యాలెన్స్ లేదా? ఉందే. అజ్జి గారు, జానకి గారు, మీరు స్కూల్కి వెళ్ళలేదా? మీరు రైల్వే స్టేషన్కి వెళ్తున్నారా? అవునండి, వెళ్ళిపోతున్నాను. మళ్ళీ తిరిగి రాను. ఎందుకండి? ఎందుకో మీకు తెలుసు. నేను వచ్చాను కదండి. మీరు క్వార్టర్స్కి కదా వెళ్తున్నారు. నేను మీకోసం గుడికి వచ్చాను. నేను రాలేదనుకుని మీరు వెళ్ళిపోయారు. అందుకే నేను మీకు ఫోన్ చేస్తున్నాను. గుళ్ళో కూడా 2 సార్లు చేశాను, మీరు లిఫ్ట్ చేయలేదు. ఆ నెంబర్ మీదా? కాదు, నా ఫోన్ ఇంట్లో మర్చిపోయి వచ్చాను. గుళ్ళో ఒకరి దగ్గర ఫోన్ తీసుకుని కాల్ చేశాను. అందుకేనా నేను ఎన్నిసార్లు కాల్ చేసినా మీరు అటెండ్ చేయలేదు? అవునండి, సారీ. మీరు గుడికి ఎందుకు వచ్చారు? మీరేగా రమ్మన్నారు. మరి నేను ఇచ్చిన చీర, గాజులు, బొట్టు అవి ముఖ్యమా, లేక మనం పెళ్లి చేసుకోవడం ముఖ్యమా? మీరు నిజంగా అంటున్నారా? నిజంగా నాకు అదృష్టం ఉందా జానకి గారు? మంగని బతికిస్తానంటే
కాదంటానా అంజుగారు? చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. దివ్యమ్మా, మేడం మళ్ళీ వచ్చారేంటి? అంజీ సార్, మీరు వచ్చారేంటి? కళ్యాణం చూడడానికి వచ్చారా? ఏ నాయనా, స్వామివారి కళ్యాణం అయ్యేంత వరకు ఉండమన్నానుగా, ఎక్కడికెళ్ళావు? ఓ, పెళ్లి కూతురుని తీసుకురావడానికి వెళ్ళావా? మంచి పని చేశావు. ఏమంటున్నారు పంతులు గారు? వీళ్ళు వివాహం చేసుకోవాలనుకుంటున్నారు. నిజమా మేడం? మీరు ఒప్పుకున్నారా? ఈ పెళ్లి మా కోసం కాదండి, మంగ కోసం. మా పెళ్లి జరిగితే మంగ నా కూతురు అవుతుంది, ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి, మంగకు ఆపరేషన్ చేయించుకుని బతికించుకోవచ్చు. అందుకని. చాలా మంచి పని చేస్తున్నారు మేడం. ఆ సీతారాముల కళ్యాణం లోక కళ్యాణం, మీ కళ్యాణం మంగమ్మ వైభోగం. చాలా థ్యాంక్స్ సార్, మీరు నిజంగా దేవుడు. అయ్యో, దేవుడు నేను కాదండి, ఆయన. దూరం అవుతాం అనుకున్న మమ్మల్ని తిరిగి దగ్గర చేశారు, మంగను కాపాడబోతున్నారు. నాయనా, స్వామివారి కళ్యాణ ఘడియలు సమీపించాయి. ఆ ముహూర్తానికే మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కదా, మరి మీ తాళినేమో స్వామివారికిచ్చారు, ఇంకో తాళి తీసుకురాగలరా? తాళి? పంతులు గారు, మా అభిబాబు కళ్యాణానికి పట్టు వస్త్రాలు తాళి తీసుకొచ్చారు కదా, వాటిని వీరికి ఇవ్వచ్చా? ఓ, భేషుగ్గా ఇవ్వచ్చు. త్వరగా వస్త్రాలు ధరించిరండి. మా అభిరామ్ బాబు స్వామికి పెళ్లి కానుకలిచ్చారు, ఇవి మీకు రాసిపెట్టున్నాయి, తీసుకోండమ్మా. వెళ్ళి త్వరగా రండి. అలాగే. రఘువంశ రామయ్య యదువంశ కృష్ణయ్య దివి నుంచి ఈ భువికి దిగినారుగా, మనసుల్ని మురిపించి ప్రేమల్ని గెలిపించు ఈ పెళ్లి వేడుకను తిలకించగా. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. అయిన వాళ్లను మించి ఐశ్వర్యముందా, అనుబంధమును మిల్చి సిరి సంపదుందా, అటువంటి ధనరాశి ఇంటి సహవాసి ప్రతి మనసులో కొలువు తీరిందిగా. ఆకాశరాజునకు అనురాగ సిరి విలువాడు గడువునా కొలిచి చూపిందిగా. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం.
కళ్యాణం పచ్చతోరణమై వెలిగేటి సంప్రదాయం కలిసి ఉంటేనే కలదు సుఖమంటూ తెలిపేటి తీపి కావ్యం ఇరువురిని జత చేసి అక్షింతలే వేసి దీవించు సమయం ఇదే హోమాగ్ని సాక్షిగా ఏడడుగులే ఇంచి నడిపించు తరుణం ఇదే హృదయాన్ని తెరచి మమతల్ని పరచి పరివారమును పెంచు శుభకార్యమే కడవరకు ఓం అయం ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం తేంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అయం ముహూర్త సుముహూర్తోస్తు మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా హే రక్షామి శుభగే శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి ఒక ఒంట్లోనే కాపురమున్న శివుడు పార్వతీ శతమానం భవతి తనువులు రెండు తామొకటైన సీతారాములకి శతమానం భవతి ఒక ఒంట్లోనే కాపురమున్న శివుడు పార్వతీ శతమానం భవతి తనువులు రెండు తామొకటైన సీతారాములకి శతమానం భవతి వేదం నాదములా వెలుగు దీపములా హారం దారములా క్షీరం నీరములా మాట అర్థం రాగం భావం తూర్పు ఉదయంలా పువ్వు తావి నింగి నీలం నువ్వు ప్రాణంలా ఆలు మగలు మొగుడు పెళ్ళాం భార్యాభర్తలకి శతమానం భవతి చాలా ఆనందంగా ఉంది దివ్యమ్మ. ఈ విషయం అభిబాబుకి తెలిస్తే ఇంకెంత సంతోషిస్తారు.